బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేరే దారి చూసుకుంటున్నట్లు ఆంధ్రజ్యోతి కథనాలు రాసింది. అయితే అంతా ఫేక్ అని కవిత ఎక్స్ లో పోస్టులు పెట్టారు. కానీ ఆంధ్రజ్యోతి కథనాలు అక్షర సత్యం అన్నట్లుగా కవిత మాట్లాడారు. కొత్త పార్టీ పెడతారా అనే ప్రశ్నకు రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని ఆమె హింట్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. పార్టీ పరిస్థితిపై ఈ నెల 2న ఆమె కేసీఆర్ కు లేఖ రాశారు. ఆమె అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆ లేఖ లీక్ అయ్యింది. కవిత హైదరాబాద్ వచ్చాక దానిపై మాట్లాడారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయన్నారు. అలాగే పార్టీలో కోవర్టులు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని పక్కన పెడితేనే పార్టీ బతికి బట్ట కడుతుందన్నారు. ఈ నేపథ్యంలో కవిత వ్యవహారంపై ఆంధ్రజ్యోతి సంచలన కథనాలు రాసింది. ఏబిఎన్ కూడా కథనాలను ప్రసారం చేసింది. బీఆర్ఎస్ లో కవిత ఉక్కపోతకు గురవుతున్నారని, వేరే దారి చూసుకుంటున్నారని ఆంధ్రజ్యోతి ముందే రాసింది. ఆమె కొత్త పార్టీ పెట్టొచ్చని ముందే చెప్పింది. ఇదే అంశాన్ని ధృవీకరిస్తూ కవిత మాట్లాడడం ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యమని మరోసారి రుజువు చేసింది. జర్నలిజంలో తమకున్న సోర్సుల ఆధారంగా వార్తలు రాస్తారు. అయితే ప్రస్తుత పరిణామాల్లో ఆంధ్రజ్యోతిపై కవిత తన అక్కసు ప్రదర్శించారు. తనను సంప్రదించకుండా వార్తలు రాయడం ఏం జర్నలిజం అని అన్నారు. కవిత ఎక్కడా ఈ కథనాలను గాని వార్తలను గాని అబద్ధమని చెప్పలేదు, సంప్రదించలేదని మాత్రమే చెప్పారు. అంటే ఏదో జరుగుతున్నట్టుగానే భావించాలి. నిజానికి ఆంధ్రజ్యోతి సంప్రదించే ప్రయత్నం చేసినా ఆమె స్పందించలేదు. అందుకే లోపల ఏమీ జరగనప్పుడు వెంటనే ఉలిక్కిపడాల్సిన అవసరం ఏముందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో బిగ్ డిబేట్ లో పాల్గొన్న కవిత జర్నలిజంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ కవితకు జర్నలిజం ఎలా ఉంటుందో క్లియర్ గా చెప్పారు. కవిత వ్యవహారంలో అదే నిజమయ్యింది. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఇచ్చిన కథనాలు అక్షర సత్యాలయ్యాయి. అప్పుడు కవితకు జర్నలిజంపై రాధాకృష్ణ ఏం చెప్పారో ఓసారి చూద్దాం. నువ్వు గ్రౌండ్ వేసుకుని ముక్కు తుడుచుకుంటూ తిరిగిన రోజుల్లోనే మేము జర్నలిజంలోకి వచ్చినాండి. కరెక్టే, అంతా చిన్న పిల్లప్పుడు కదా. అవును. ఇప్పుడు ఈ జర్నలిజం అంటే కేసీఆరే నాకు చెప్పక్కర్లా, నేను ఆయన మంచం కింద దూరక్కర్లేదు, మైకు పెట్టక్కర్లేదు. ఇట్లా కరెక్ట్ డైరెక్ట్ గా చెప్తేనే తెలుసుకుని రాయటం కాదు జర్నలిజం. జర్నలిజం అంటే వెరిఫై చేసుకుని రాయడం జర్నలిజం. నేను అదే చెప్తున్నా, నేను వెరిఫై చేసి చెప్తా. సపోజ్ నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకో, ఓకే, నువ్వు డైరెక్ట్గా అడిగితే చెప్పనుకో రిపోర్టర్కి. నేనైతే ఏం చేస్తాను తెలుసా, అంటే మేము అనుసరించిన జర్నలిజం, నీకు అత్యంత సన్నిహితులు ఎవరో వాళ్ళతో ఫోన్ చేస్తాం. వాళ్ళే కదా అని చెప్పి నువ్వు కొన్ని 1-2 వదులుతావు. ఆ దగ్గర నుంచి మాకు వస్తాయి ఇట్లా. అది జర్నలిజం అంకుల్. అది జర్నలిజం. ఎవరు చెప్పారు నీకు? గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు ఎప్పుడైనా సరే నీకు ఏ జర్నలిజం అంటే మీరే చెప్తున్నారు, మోసపూరితమైన విధానంలో నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాను, నువ్వు ఫోన్ చేస్తావు కాబట్టి వాడికి నువ్వేదో చెప్తావు కాబట్టి దాన్ని మోసపూరితం టెక్నిక్స్ ట్రిక్స్. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. జర్నలిజం ఎట్లా అయిపోయిందంటే ట్రిక్స్ టెక్నిక్స్ టాక్టిక్స్ తప్పించలేకుండా అయిపోయింది. ఎన్ని స్కామ్స్ బయటకు వచ్చినా ఆ స్కామ్లు బయటకు రావడానికి కూడా ఇలాంటి మెథడాలజీనే ఉంటుంది. ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక సెక్రటరీని మీ దగ్గర స్కామ్ జరిగింది చెప్పండి అంటే చెప్తాడా? పెన్ను కాగితం తెచ్చుకుని నేను చెప్పేస్తాను చెప్పడు కదా. ఆ రోజు ఎండి రాధాకృష్ణ చెప్పిందే ఈ రోజు నిజమయ్యింది. తనపై వచ్చిన కథనాలను వ్యతిరేకించిన కవిత తాజాగా వాటిని రూఢీ చేస్తూ మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. కవిత మాట్లాడిన మాటలన్నీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ముందే చెప్పాయి.